వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ షో. అతి చిన్న వయసులోనే బీసీసీఐ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అనురాగ్ ఠాకూర్ మొన్నటిదాకా సెక్రటరీగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ చెందిన అనురాగ్ ఠాకూర్ ఇవాళ ఏకగ్రీవంగా బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ లేకుండా ఎన్నుకోబడ్డాడు. శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్గా వెళ్ళినప్పుడు రిజైన్ చేసిన పోస్ట్కి ఠాకూర్ ఇవాళ ఎలక్షన్స్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అతనికి సంబంధించి సునీల్ బాబు మీరేమంటారు? ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఈజ్ ఇట్ గుడ్ ఫర్ బీసీసీఐ? అంటే ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఒక స్పెషల్ సిచ్యువేషన్ హెస్ కమ్. ఎందుకంటే ఈ ఇయర్ బీసీసీఐకి వాస్తవంగా చెప్పాలంటే బాగోలేదని అనాలి. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ ప్రెసిడెంట్ దాల్మియా గారు చనిపోవడము, దాని తర్వాత శశాంక్ మనోహర్ రావడము, కొన్ని కారణాల వల్ల శశాంక్ మనోహర్ ఐసీసీకి పోవడము, అనురాగ్ ఠాకూర్ గారు ఇప్పుడు ఇంట్రిమ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడడం. అంటే ఇంకోటి దీనిపైన మళ్ళీ సుప్రీంకోర్టు రికమెండేషన్స్ కొన్ని ఉన్నాయి, మీరు ఇలాగే నడవాలి అనేది కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. అంటే బీసీసీఐకి చాలా గట్టుకాలం అనే మనం అనొచ్చు ఎన్నో సంవత్సరాల తర్వాత. అంటే మేబీ దిస్ గుడ్ ఫర్ ద క్రికెట్, గుడ్ ఫర్ ద కంట్రీ, దట్స్ డిఫరెంట్ టాపిక్, డిఫరెంట్ ఇష్యూ. కానీ బీసీసీఐ ఇన్ పర్టికులర్ has been seeing something which has never they have experienced earlier అనమాట. కానీ ఒక మంచి విషయం ఏంటంటే ఒక యంగ్ లీడర్ మనకు అనురాగ్ ఠాకూర్ అంటే ఆయన నాట్ ఓన్లీ అంటే హిమాచల్ క్రికెట్ నుంచి సంబంధం ఉంది, మూడోసారి ఎంపీ అయినారైనా అంత యంగ్ ఏజ్లో 41 yearsకి యంగెస్ట్ ప్రెసిడెంట్ అయ్యారు, ఇంట్రిమ్ ప్రెసిడెంట్ అయ్యారు బీసీసీఐకి. దిస్ ఇస్ గుడ్ ఫర్ క్రికెట్, ఎందుకంటే యంగ్స్టర్స్ కెన్ రూల్ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్ అని అంటారు కాబట్టి. కానీ చాలా డిఫికల్టీస్ ఉన్నాయి అనురాగ్ ఠాకూర్కి. హీ హ్యాస్ టు ఓవర్కమ్ సో మెనీ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐ హోప్ హీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్ అండ్ విన్స్ సక్సెస్ఫుల్లీ అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ టర్మ్. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్కి అయిపోతుంది అతనికి టర్మ్. అయితే సునీల్ బాబు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సెక్రటరీ, ఆయనతో పాటు నేను అలాగే మన భారత్ టుడే యాజమాన్యం మొత్తం కూడా అనురాగ్ ఠాకూర్కి బెస్ట్ విషెస్ చెప్తున్నాము. అతను ఈ టెన్యూర్లో బీసీసీఐ ఇంకా ముందరికి వెళ్తుందని, గేమ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుందని, ఇంకా మరిన్ని విజయాలు తీసుకొస్తారని చెప్పి హోల్ హార్టెడ్గా వీఆర్ విషింగ్ హిమ్ ఆల్ ద బెస్ట్. పోతే సునీల్ బాబు గారు, ఇవాళ మనకి కొన్ని మ్యాచ్లు ఇంపార్టెంట్ మ్యాచ్లు అంటే లాస్ట్ సండే ఐపీఎల్లో లీగ్ మ్యాచెస్ కూడా దీంతో ముగుస్తున్నాయి. నిన్న మనం కొన్ని మ్యాచ్లు చూసాం, పూణే అండ్ పంజాబ్. ఇన్సిగ్నిఫికెంట్ మ్యాచ్ అనుకోవచ్చు అది. ధోని అండ్ అశ్విన్ పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ప్రేక్షకులకు కానీ స్టాటిస్టిక్స్ కానీ ఎవరికి కూడా పెద్దగా ఆ మ్యాచ్ ఇంపార్టెన్స్ లేదు. వాట్ డూ యూ సే అబౌట్ దట్ మ్యాచ్? అంటే ఇట్ ఈస్ మోర్ లైక్ సమ్ సేవింగ్ గ్రేస్ ఫర్ ధోని అండి. అండ్ హీఈస్ గోయింగ్ విత్ సమ్ విక్టరీ, హీఈస్ గోయింగ్ అవుట్ విత్ సమ్ ఫామ్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొద్దిగా బూస్ట్ అవుతుంది, నాట్ ఓన్లీ ఫర్ హిజ్ నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ ఎంట్రీ, మేబీ ఫర్ హిజ్ కమింగ్ సిరీస్, ఇండియా కమింగ్ సిరీస్. యా, డెఫినెట్గా. So but I really like the way he played. అంటే ఓల్డ్ హార్స్ హ్యాస్ కమ్ టు ఫామ్ అన్నట్టు నిన్న మళ్ళీ ధోని ఓల్డ్ ధోని మనం చూడగలిగాం, హెలికాప్టర్ షాట్స్. ఓల్డ్ ధోని. ఇంకోటి అంటే వైజాగ్ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అతని ఫేవరెట్ గ్రౌండ్ అండి. వాస్తవంగా అతనికి వన్డే ఇంటర్నేషనల్లో హైయెస్ట్ స్కోర్ అక్కడే కొట్టాడు. అతను 150+ అతను కొట్టాడు వన్డే ఇంటర్నేషనల్లో వైజాగ్ స్టేడియం, అదే స్టేడియంలో కొట్టాడు. బ్యాడ్ లక్ ఏంటంటే పూణేకి వాళ్ళ అంతర్జాతీయ క్రీడాకారులు 4 దూరం కావడం ఒకటి, వాళ్ళ వేదిక పూణే అనుకునేది కాస్త బికాస్ ఆఫ్ కోర్టు మూలంగా జరగడం కానీ ఇవన్నీ ఏవి కలిసి రాలేదు. అట్లాగే పంజాబ్ కూడా నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ ఎక్కువైపోయారు ఓవర్సీస్లో. మిల్లర్ లాంటి వాళ్ళు టోటల్ డిజాస్టర్ ఐపీఎల్ అయినంత కూడా. వేరేసి ఏంటంటే పంజాబ్ పర్ఫార్మెన్స్ కానీ పూణే పర్ఫార్మెన్స్ కానీ పెద్దగా అనుకోలేదు. అయితే 2-3 మ్యాచ్లు లాస్ట్ ఓవర్లో ఫినిష్ అయ్యాయి, పూణేకి అగేన్స్ట్గా వచ్చేవి. ఆ మ్యాచ్లు కనుక గెలిచుంటే నిన్న మ్యాచ్ ఇంపార్టెంట్ అయి ఉండేది. బట్ స్టిల్ ఒక ఐపీఎల్ 9కి మటుకు లెట్స్ సే దట్ దే ఆర్ నౌ. వాళ్ళు ఓడిపోయినారు మీరు అన్నట్టు, కానీ చూడండి ఓవరాల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. వాళ్ళ రన్ రేట్ మీరు చూస్తే ప్లస్లో ఉంటుంది వాస్తవంగా. సో దే బీన్ పర్ఫార్మింగ్ వెల్. ఇట్ ఈస్ దర్ బ్యాడ్ లక్ ఆర్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ వాట్ దే ఫేస్డ్ ఇన్ దర్ మ్యాచెస్, దే ఆర్ లాస్ట్ ద మ్యాచెస్ అంతే. కమింగ్ టు ద నెక్స్ట్ మ్యాచ్, నిన్న జరిగింది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, గుజరాత్ అండ్ ముంబై ఇండియన్స్. ఇద్దరికి ఇంపార్టెంట్ మ్యాచ్. గుజరాత్ ఓడిపోయినా నెగిటివ్ రన్ రేట్ తోటి ఇబ్బంది పడేది, 16 points ఉన్నప్పటికీ కూడా. ముంబై గెలిచుంటే పాజిటివ్ రన్ రేట్ ఉండేది. 172 for 8 ముంబై ఇండియన్స్. ఇట్స్ అ గుడ్ స్కోర్. 172 ఇస్ అ గుడ్ స్కోర్. అండర్ ప్రెషర్ గుజరాత్ చేజ్ చేయడం కూడా కష్టమేది. ఆల్టుగెదర్ నిన్న ఫినిషింగ్ మ్యాచ్లో మటుకు సూపర్ మ్యాచ్. మనం ఎవ్రీబడి ఎంజాయ్ దిస్ పర్టికులర్ మ్యాచ్. 13 balls పేరుతో గెలిచినప్పటికీ కూడా, బట్ స్టిల్ రోహిత్ శర్మ కొట్టిన 30 కానీ లేకపోతే పాండ్యా ఫెయిల్ కావడం కానీ, బట్లర్ కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ ముందర కనుక వచ్చుంటే ఈ 170ని ఒక 200 కనుక మలిచుంటే మ్యాచ్ ఎట్లా ఉండేది?
Ifs and buts are there in cricket, of course. Cricket, that is quite natural. Ultimately, ఎవరు గెలిచారు అనేది కౌంట్స్. అయితే మీరు అన్నట్టు నిన్న ఓవరాల్గా చూస్తే ముంబై డిడ్ నాట్ ప్లే యాజ్ దే షుడ్ హ్యావ్ ప్లేడ్ ఎస్టర్డే. ఎందుకంటే ద స్టార్ట్ విచ్ దే గాట్, రోహిత్ శర్మ ఐ థాట్ విల్ డెఫినెట్లీ రీచ్ హిస్ 100. ద వే హీ వాస్ కనెక్టింగ్ ద బాల్, టైమింగ్ ద బాల్, ఫంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు నిన్న రోహిత్ శర్మ. కానీ ఆ రోహిత్ శర్మ అది ప్రాబ్లం, ఆ ఫ్లోలో అవుట్ అయిపోతాడు అతను. బట్ హీఈస్ ఎ వెరీ బిగ్ ఇన్నింగ్స్ ప్లేయర్. ఒకసారి అతను స్టార్ట్ అయితే మాత్రము ఈ ప్లేస్ టిల్ ద ఎండ్. కానీ బట్లర్ అవుట్ అయింది కూడా చాలా అది బ్యాడ్ లక్. అది బట్లర్ అవుట్ అయిన ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యాచ్ తీసుకున్నారు. అయితే రోహిత్ శర్మ లక్ ప్రాబబ్లీ యాజ్ ఎ క్యాప్టెన్ ఈస్ అప్స్ అండ్ డౌన్స్ చాలా అవుతా ఉన్నాయి రోహిత్ శర్మ ఈ మొత్తం సిరీస్. ఫీల్డింగ్ కూడా వాళ్ళు చాలా అసలు నిన్న చాలా అంటే ఆ లెవెల్ ఫీల్డింగ్ కాదు యాక్చువల్గా. మంచి ప్లేయర్స్, దే మిస్డ్ అవుట్ అబౌట్ 20 runs ఇన్ ఫీల్డింగ్ ఓన్లీ. టెక్నికల్ గా ముంబై ఇండియన్స్ ఉన్నప్పటికీ కూడా ప్లే ఆఫ్ లో టెక్నికల్ గా ఛాన్స్ ఆర్ వెరీ లెస్, బట్ స్టిల్ ఛాన్స్ ఆర్ దేర్. పొలార్డ్ పర్ఫార్మెన్స్ ఆల్ టుగెదర్ ఎట్లా ఉందంటారు IPL 9 లో? అదే ఇట్ హస్ బీన్ ఆన్ అండ్ ఆఫ్. దే కుడ్ నాట్ డ్రాప్ హిమ్. ఆన్ అండ్ ఆఫ్. ఇంకోటి ఏంటంటే యాజ్ ఐ వాజ్ ఆల్వేస్ టెలింగ్, ఈ 4 ఓవర్సీస్ ప్లేయర్స్ని చూస్ చేయడం ఒక క్యాప్టెన్కి చాలా పెద్ద ఛాలెంజ్ అండి. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. అంటే 9 ఇప్పుడు 9th ఎడిషన్లో కూడా కంటిన్యూస్ పోలార్డ్ ఈజ్ ద పర్మనెంట్ ప్లేయర్. వాస్తవంగా చూస్తాం హోమ్ టీంలో చేంజ్ కానీ ఆ 6 ప్లేయర్లో ఒకడు పోలార్డ్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అతన్ని డ్రాప్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈజ్ అన్ ఆల్రౌండర్, ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫీల్డర్, గేమ్ చేంజర్. కరెక్ట్, గేమ్ చేంజర్. సో ఎప్పుడు క్లిక్ అయినా కూడా వాళ్ళకి ఈజ్ ఎ విన్నర్, ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్ ఫర్ దెమ్. ఇప్పుడు మీరు ఎప్పుడు అతను ఆడినా కూడా ఈజ్ సింగిల్ హ్యాండెడ్లీ మ్యాచ్ విన్నర్ ఫర్ దెమ్. బట్ కుల్కర్ని, డయాన్ స్మిత్ అండ్ బ్రేవో ఆల్ బౌల్డ్ బ్రిలియంట్లీ. ఎగ్జాక్ట్లీ. కుల్కర్ని 2 for 32, డయాన్ స్మిత్ 2 for 37, మొన్న 4 for 8 మొన్న స్మిత్. దాని తర్వాత అగైన్ బౌల్డ్ వెరీ వెల్. అండ్ బ్రేవ్ ఆఫ్ కోర్స్ 2 for 20 యాజ్ మైజర్ యాజ్ ఎవర్. సో ఈ బౌలర్స్ కంట్రోల్ చేశారు బాంబుని. దిస్ ఈస్ బ్యాట్స్మెన్ కంటే కూడా కెన్ వి సే దిస్ బౌలర్స్ విక్టరీ ఫర్ గుజరాత్. స్టార్ స్టడెడ్ ముంబై టీమ్ని నేను చెప్పినాను కదా 170+ కొట్టారు వాళ్ళు. 220 కొట్టాల్సిన మ్యాచ్ యాక్చువల్గా. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్ టు ద బౌలర్స్. ఫించ్ చాలా రోజులతో మళ్ళీ ఓపెనర్గా వచ్చాడు. ఫస్ట్ 3 matches he started with 350s, 3 man of the match awards. చివర్లో మళ్ళీ లీగ్ మ్యాచ్కి కేమ్ యాజ్ ఓపెనర్, వాజ్ అవుట్ ఫర్ 0. ఎందుకు అట్లా ఓపెన్ చేయాల్సి వచ్చింది? 172 స్కోర్ చూసా. Probably yes, because he is a fantastic opener actually. As an opener only, we know him as as an opener only. So when he gives a start, then the entire foundation of the team will be good. Maybe the lines low, they might have taken him for opening. కానీ వాస్తవంగా ఐ మస్ట్ గివ్ ఫుల్ క్రెడిట్ టు రైనా అండ్ హిస్ టీమ్ ఫర్ ఎస్టర్డేస్ పర్ఫార్మెన్స్. నో ఈ మ్యాచ్ ఎట్లాగో క్వాలిఫై అయిపోయారు గుజరాత్ 18 points. వెదర్ దే ఆర్ నెంబర్ 1 or 2 ఇవాళ తెలుస్తుంది మనకి ఆఫ్టర్ ఫ్యూ అవర్స్. విల్ దే కంటిన్యూ ఫించ్ యాజ్ అన్ ఓపెనర్ ప్లే ఆఫ్లో కూడా? చేయొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్లే ఆఫ్స్లో ఇట్స్ మోర్ ఛాలెంజింగ్ కాబట్టి దే కెనాట్ టేక్ ఎనీ ఎక్స్పెరిమెంట్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉండదు అనమాట ప్లే ఆఫ్స్లో. ఎందుకంటే డూ ఆర్ డై గేమ్స్, ఆల్ గేమ్స్ మీరు ఉంటారు. కానీ ఒక గమ్మత్తైన విషయం చూడండి, ఎంత బ్యూటిఫుల్ IPL అయిందంటే. IPL టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నాను, స్టార్టింగ్ ఇట్ వాజ్ నాట్ వెరీ అట్రాక్టివ్ IPL దిస్ ఇయర్. ఎండింగ్లో చాలా బ్రహ్మాండంగా. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పటి వరకు మీరు 8 సంవత్సరాల తర్వాత 9వ సంవత్సరం ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే రేపో ఎల్లుండో రిజల్ట్స్ వస్తాయనే వరకు కూడా ఎవరు ఆ లాస్ట్ 4 ఉంటారు అని తెలియదు. ఇప్పుడు నిన్నటి వరకు కూడా హూ విల్ మేక్ టు ద ఫైనల్ 4 అనేది తెలియదు. ఒక్కరు నిన్న కన్ఫర్మ్ అయ్యారు. ఇప్పటి వరకు ఇంకా ఆ డైలమా అనేది ఇంకా కొనసాగుతుంది ఈ రోజు వరకు కూడా. దిస్ ఈస్ ద ఎక్సైట్మెంట్ ఆఫ్ IPL. ఎక్సలెంట్ సీజన్ అనుకోవచ్చు IPL. అయితే నిన్న మ్యాచ్ తర్వాత గుజరాత్ గెలిచిన తర్వాత 18 points తోటి మనకి పాయింట్ పర్టికులర్ చూస్తే చాలా రోజుల తర్వాత హైదరాబాద్ మళ్ళీ నెంబర్ 2కి వచ్చింది 1 నుంచి. యూ లుక్ ఎట్ ద టేబుల్, గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెగిటివ్ రన్ రేట్ ఉన్నప్పటికీ కూడా విత్ 18 points, 14 matches దే కంప్లీటెడ్ దర్ లీగ్. 18 points, వెరీ గుడ్ స్కోర్. హైదరాబాద్ 16, ఒక మ్యాచ్ ఉంది వాళ్ళ, దే షుడ్ ప్లే కల్కటా. అండ్ బెంగళూరు 14 points ఉన్నాయి, వాళ్ళకు ఒక మ్యాచ్ ఉంది వాళ్ళ ఢిల్లీ తోటి. అందరూ 14 pointsలో ఉన్నారు, బెంగళూరు, కల్కటా, ఢిల్లీ అండ్ ముంబై 14. ఆఫ్ కోర్స్ దే ఫినిష్ దర్ షో. పోతే పూణే అండ్ పంజాబ్ 7 and 8లో నిన్న పూణే గెలిచింది కాబట్టి 7 and 8. సో ఈ పాయింట్ పట్ల చూస్తే ఇవాళ 2 matches ఉన్నాయి. ఈ 2 matchesలో ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్ కల్కటా తోటి.
ఈవినింగ్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అప్పుడు కానీ మనకు తెలియదు ఎవరున్నారు 4లో, యాజ్ యూ సైడ్ వెరీ రైట్లీ ప్లే ఆఫ్లో ఢిల్లీ వర్సెస్ బెంగళూరు. అయితే ఈ పర్టికులర్ పాయింట్స్ టేబుల్ చూసిన తర్వాత ఇవాళ నైట్ అరౌండ్ 11 o'clock 12 o'clock కానీ ఎవరు అసలు యాక్చువల్ ప్లే ఆఫ్లోకి వచ్చామో తెలియదు. కాబట్టి వీ కెన్ విసే సేఫ్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లీగ్స్ ఇది. సో అది పరిస్థితి వల్ల నిన్న మ్యాచ్లో అయ్యేటప్పటికీ మనం పాయింట్ పెట్టుకు చూస్తే హైదరాబాద్ ఫస్ట్ నుంచి సెకండ్ ప్లేస్కి వచ్చినప్పటికీ కూడా గుజరాత్ నేను గెలవడంతో హైదరాబాద్ కూడా క్వాలిఫై అయింది. ఇంకా 2 స్పాట్స్ మనకు వేకెన్సీ ఉన్నాయి, బెంగళూరా, కల్కటానా, ఢిల్లీ అనేది ఇవాళ మ్యాచ్ల వల్ల తెలుస్తుంది. అయితే ఇవాళ మధ్యాహ్నం జరుగుతున్న ఈ మ్యాచ్ల గురించి, రాత్రి జరిగే మ్యాచ్ గురించి డిస్కస్ చేసే ముందర ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఐపీఎల్ షో. సునీల్, ఇవాళ 2 ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉన్నాయి. నిన్న గుజరాత్ ముంబైని ఓడగొట్టడంతో 2 ఫ్రీక్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముంబై అండ్ ఢిల్లీ కనుక అవుట్ కావాలంటే హైదరాబాద్ కల్కటాని, అలాగే బెంగళూరు ఢిల్లీని ఓడగొడితే ముంబై అండ్ ఢిల్లీ అవుట్. తక్కిన 4 టీమ్స్ పైకి వస్తాయి. హైదరాబాద్, గుజరాత్, బెంగళూరు అండ్ కేకేఆర్ విత్ 14 పాయింట్స్తో కూడా ది కెన్ స్టిల్, బికాస్ నెట్ రన్ రైట్ చాలా ఉంది. అలాగే కేకేఆర్ కనుక హైదరాబాద్ను కొడితే ముంబై అండ్ ఢిల్లీ ఇద్దరు అవుట్ అయిపోతారు, ఆర్సీబీ టీంలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ వర్సెస్ కల్కటా మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? కల్కటాలో జరుగుతుంది. ఒక్క విషయం ఏంటంటే, అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్, ఇట్స్ బీన్ రైనింగ్ ఇన్ కల్కతా ఫర్ 2 days కంటిన్యూస్ గా. సో ద మ్యాచ్ ఇన్ కేస్ బై ఎనీ ఛాన్స్ మ్యాచ్ అబాండన్ అయితే then it will be an interesting situation again. Hyderabad automatically will be at the second place with 17 points. Then third place will be with third place ki ee roju evening a match important anamata meek Delhi and RCB. Correct. So that will be third place. Whoever wins will come to the third place, 16. Correct. Then the fourth place automatically, luckily, Kolkata will be there with 15 points. Hyderabad will definitely welcome a rain today because they don't want to go to third place, fourth place. కొన్ని extra opportunity గురించి second place లో ఉండేందుకు. So they are happy with 1 point. Yes. Because Nehra కూడా లేడు. Yes. At the same time ఇక్కడ Russell కూడా లేడు. What will be Calcutta? Calcutta also will expect a rain to play. They will be very happy. Both the teams I believe should pray for rain gods today. కానీ అలా చూడకుండా in case match అయితే గనుక ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు Kolkata, if they lose very badly, then Mumbai on run rate will have a chance. Yeah. ఎందుకంటే ఆర్సీబీ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆర్సీబీ ఇస్ at the top for the run rate. Kolkata will be out ఎట్లా అంటే if SRH wins in less than 18 overs. Yeah. Whatever score they give. Yes. వాళ్ళు suppose 200 కొడితే if Hyderabad scores in 17.5 overs, yes. Kolkata is out. Yes. Or if Kolkata is losing by 18 runs. Yes. Margin is 18 runs తో ఓడిపోతే కల్కటా, yes. they are out. Yes. ముంబైకి అడ్వాంటేజ్ ఉంటుంది. That is what. These are the equations already yes. we have. That is what. So అది దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ముంబై అందరు అన్నట్టు ముంబై టెక్నికల్లీ ఈజ్ స్టిల్ ఇన్ ద ఫీల్డ్. దే ఆర్ ఇన్ ద ఫీల్డ్. Yes. కరెక్ట్. పోతే ఈ రజల్ లేకపోవడం కల్కటా ఇట్స్ గోయింగ్ టు డిస్టర్బ్ దెమ్. ఇట్స్ ఏ గ్రేట్ డిస్టర్బెన్స్, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు హీ ఈస్ దేర్ హైయెస్ట్ వికెట్ టేకర్ విత్ 15 wickets in 12 matches, రజల్. అండ్ చాలా మ్యాచెస్ గెలవడానికి కారణం అయినాడు రజల్. ఈజ్ ఏ గుడ్, వెరీ గుడ్ ఆల్రౌండర్. I believe he might be allowed to play today. I believe. ఎవరు? Russell is out of the tournament. Out of the tournament. Okay. Yeah. Nehra is also out of the tournament. Nehra is out, but Russell I thought he will come back. Okay. Sir, Hyderabad team lo Mustafizar, Warner, Henriquez, Morgan, they are all doing good job. So they are confident. టాస్ గెలిస్తే ఏం జరగచ్చు? వాన పడింది అనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి మీరు వాన పడితే ఆబ్వియస్లీ వర్షం సినారియోలో ఎనీబడి విన్స్ ద టాస్ విల్ గో ఫర్ ఫీల్డింగ్ ఓన్లీ. ట్రంకెటెడ్ మ్యాచ్, రన్ రేట్. హైదరాబాద్ కి రన్ రేట్ ఇంపార్టెంట్ కాదు, విక్టరీ ఇంపార్టెంట్. అవును, విక్టరీ ఇంపార్టెంట్. అండ్ కల్కటాకి రన్ రేట్ చాలా ఇంపార్టెంట్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, హైదరాబాద్ టాస్ గెలిస్తే తప్పకుండా ఫీల్డింగ్ తీసుకుంటారు. ఎవరికి అడ్వాంటేజ్ ఉంది? సపోజ్ దేర్ ఇస్ 10 overs మ్యాచ్ జరిగితే హూమ్ డు యూ థింక్ ఫేవరెట్? ఈవెన్లీ పాయిజ్డ్ ఈ మ్యాచ్. దిస్ మ్యాచ్ ఈజ్ ఈవెన్లీ పాయిజ్డ్. అంటే ఎవరు టాప్ ఎవరు లో అన్నట్టు. ఎందుకంటే హైదరాబాద్ ఓడిపోయినా కూడా దే విల్ బి దే ఆర్ స్టిల్ ఇన్ ద టోర్నమెంట్. కరెక్ట్. ఫర్ ద లాస్ట్ 4. కరెక్ట్. ఎక్కువ ప్రెషర్ లో ఆడేది ఈరోజు కోల్కతానే. కోల్కతా ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్ అనమాట. దే హ్యావ్ టు విన్ టు క్లియర్లీ ఎమర్జ్, ఆర్ దే హ్యావ్ టు విన్ విత్ సమ్ కైండ్ ఆఫ్ రన్ రేట్. అంటే వాళ్ళకే ఈ ప్రాబ్లం ఉంది. ట్రబుల్ అనేది రేపు కలకత్తాకే ఈరోజు ఇంపార్టెంట్. ఇంకోటి వర్షం అనేది ఇప్పుడు 4 o'clock మ్యాచ్. ఇది చాలా అంటే చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే మీకు లేట్ నైట్ మ్యాచెస్ అనుకోండి,
అట్లీస్ట్ దే విల్ హ్యావ్ సమ్ దట్ ఎక్స్టెన్షన్ విల్ బి దేర్. Dry అయింది. లాస్ట్ మ్యాచ్ అయితే ఈ మ్యాచ్ కి ఆ ఛాన్స్ ఉండదు మీకు. కమింగ్ టు ది నెక్స్ట్ మ్యాచ్ క్విక్లీ, ఢిల్లీ అండ్ ఆర్సీబీ విన్నింగ్ స్ప్రీ, విరాట్ కోహ్లీ పైరోటెక్నిక్స్, డివెలర్స్ ఇద్దరిద్దరు ఒక్కొక్క మ్యాచ్లో సెంచరీస్, 15 overs మ్యాచ్లో కూడా సెంచరీ కొడుతున్నాడు విరాట్ కోహ్లీ. అక్కడ ఎలా ఉండబోతుంది మ్యాచ్? దట్ ఈస్ ఇంపార్టెంట్ మ్యాచ్, మస్ట్ విన్ ఫర్ బోత్. ఎడ్జ్ ఆర్సీబీ డెఫినెట్గా, బికాస్ ఆర్సీబీ బౌలింగ్ ఇస్ వీక్. బట్ హైదరాబాద్ మన ఢిల్లీకి వచ్చేటప్పటికి బ్యాట్స్మెన్లో దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ జాబ్. లైక్ బిల్లింగ్స్ ఉన్నాడు, లైక్ యూ హ్యావ్ మారిస్ ఇస్ డూయింగ్ గుడ్ జాబ్, డోమినీ ఉన్నాడు, డికాక్, బ్రాత్ వైట్, దేర్ ఆల్ దేర్. అందరు బెంగళూరు పూర్ బౌలింగ్ మీద వీళ్ళ బ్యాటింగ్ ఏమైనా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే వాట్ ఐ మీన్ టు సే, ఢిల్లీ మీరు చూస్తే ఢిల్లీ బ్యాటింగ్ ఈజ్ నాట్ దట్ అప్ టు ద మార్క్ అనమాట. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దే ఆర్ విన్నింగ్ ద మ్యాచెస్, ఆన్ అండ్ ఆఫ్ వచ్చారు ఇక్కడ వరకు. కానీ ఓవరాల్గా చూస్తే ఢిల్లీ ఈజ్ అన్ యావరేజ్ టీమ్ అండి. మొత్తం అన్ని టీంలలో మీరు 8 టీంలలో చూస్తే దట్ ఈస్ ఆల్సో అన్ యావరేజ్ టీమ్. మీరు ఇప్పుడు వీళ్ళు కింగ్స్ 11 పంజాబ్ ఓడిపోయినారు, మొత్తం టేబుల్లో లాస్ట్ ఉన్నారు, కానీ ఎక్స్ట్రాడినరీ టీం వాళ్ళది. ఇఫ్ యూ సీ మిల్లర్ అయినా, మీకు మార్ష్ అయినా, దెన్ వీ హ్యావ్ దట్ మ్యాక్స్వెల్ అయినా, దే ఆర్ ఆల్ స్టార్ స్టడెడ్ టీమ్ యాక్చువల్లీ, బట్ దే కుడ్ నాట్ పర్ఫార్మ్. ఢిల్లీ హ్యాస్ హార్డ్ వర్క్ చేసి ఇక్కడ వరకు వచ్చినారు. 110% ఎడ్జ్ ఆర్సీబీకే ఉంటుంది. ఆర్సీబీ విల్ బి డెఫినెట్లీ, ఐ సీ ఇట్ ఇన్ ద లాస్ట్ ప్లేయింగ్ 4. దట్ ఇస్ వాట్ ఎక్స్పర్ట్ సునీల్ బాబు చెప్తున్నారు. Let me first thank Sunil Babu. He is very busy touring entire Telangana, all 10 districts, developing the cricket there, because he is secretary for Cricket Association of Telangana. Ivala morning 6 o'clock Hyderabad ko vacharu, but I forced him to come today because he is our panel member ikkada, special guest ga. Let me thank him profusely for coming, Sunil. And manaki ivala evening match lo what he says is, match Kolkata match jaragabochu vaanabulanga. హైదరాబాద్కి ఎడ్జ్ ఉంది, గెలవాల్సిన అవసరం హైదరాబాద్ కూడా ఉంది టాప్ చేయాలంటే కనుక. బట్ కలకట్టాకి మటుకు 100తో పాటు వికెట్స్ కూడా కాపాడుకుంటూ గెలవాలి, లేకపోతే దే విల్ బి అవుట్. ముంబై ఇండియన్స్కి ఛాన్స్ ఉంటుంది. అలాగే సెకండ్ మ్యాచ్ చూస్తే బెంగళూరుకి, బికాస్ దే ఆర్ పర్ఫార్మింగ్ సో వెల్, బెంగళూరుకి ఎడ్జ్ ఉంది ఢిల్లీ మీద అని చెప్పి దట్స్ వాట్ సునీల్ బాబు సేస్. బట్ ఐ డిఫర్ ఇట్. ఐ వాంట్ నౌ ఢిల్లీ టు గివ్ దట్ ఫైనల్ పంచ్ టు బెంగళూరు టీమ్ అండ్ కమ్ ఇన్ టు టాప్ 4. దట్ ఇస్ మై పర్సనల్ విష్. అండ్ దిస్ ఇస్ వెంకట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.